వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025లో పట్టుకున్న ఏలినాటి శని ఈ రాశుల వారికి చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి పండితులు తెలియజేస్తున్నారు. 2025 సంవత్సరంలో ప్రతి నెలలోనూ గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి జాతకాలు మారుతాయి. ముఖ్యంగా వేద జ్యోతిష శాస్త్రంలో శని గ్రహం కారణంగా ద్వాదశ రాశుల వారికి గణనీయమైన మార్పులు రాబోతున్నాయి. సాక్షాత్తు పరమశివునికి శని ప్రభావం తప్పలేదని చెప్తారు. అటువంటి శని తలుచుకుంటే భిక్షగాడిని కోటీశ్వరుని భిక్షగాడిని కూడా చేయగలరని పండితులు చెప్తున్నారు. కర్మలకు అధిపతిగా క్రమశిక్షణకు మార్పేరుగా చెప్పుకునే శని చాలా నిదానంగా సంచారం చేస్తాడు. శని ఒక రాత్రి నుంచి మరొక రాశిలో సంచారం చేయడానికి దాదాపు 2.5 సంవత్సరాల టైం పడుతుంది. ప్రతి రాశిలో సుమారు 2.5 సంవత్సరాలు ఉంటాడు. మొత్తం 12 రాశులు పూర్తి చేయడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. 2025 సంవత్సరంలో కుంభరాశి నుంచి మేనరాశిలో సంచారం చేశాడు. మేనరాశికి అధిపతి బృహస్పతి. ఇక బృహస్పతి రాశిలో శని సంచారం అనేక రాశుల వారి జీవితంలో మార్పులు తెస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో కష్టాలకి కారణమవుతుంది. కొన్ని రాశుల వారికి ఏలినాటి శని కారణంగా చుక్కలు చూస్తారు. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల ఇబ్బందులు రాబోతున్నాయి. వీరికి మార్చి నెలలో ఏలినాటి శని ప్రారంభమైంది. ఇది 2032 సంవత్సరం వరకు కొనసాగుతుంది. మొత్తం 3 దశల్లో శని మేషరాశి జాతకులపై ప్రభావం చూస్తుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సమస్యలను ఉద్యోగంలో ఎదుర్కొంటారు. ఏలినాటి శని మేషరాశి వారి మానసిక ఆందోళన ఉంటుంది. పెద్ద అనారోగ్య సమస్యలు వీరు బాధిస్తాయి. శని కారణంగా వస్తున్న ఏలినాటి శని ప్రభావంతో మానసిక ఆందోళన కలుగుతుంది. అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ సంవత్సరం నుంచి మొత్తం 7.5 సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావంతో మేషరాశి జాతకులు పడడానికి కష్టాలు పడతారు. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చూస్తారు. ఈ సంవత్సరం కుంభరాశి జాతకులు ఊహించిన విధంగా ఖర్చులు పెరుగుతాయి. అసలు ప్రశాంతంగా జీవించలేరు. ఏలినాటి శని కారణంగా భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కుంభరాశి వారి విద్యార్థులు చదువులో ప్రతిభకు కనబరుస్తారు. కుంభరాశి వారికి కష్టకాలము. చెడు స్నేహాలు, చెడు అలవాట్ల కారణంగా దంపతుల మధ్య గొడవలు ఏర్పడతాయి. ఇవి మీ మధ్యలో మూడో వ్యక్తి ప్రేమ పేరుతో ఎంటర్ కావటం మోసపోయే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లిన వారి ఉద్యోగాలు రాక తిరిగి వచ్చే ప్రమాదం ఉంది. కుంభరాశి వారి సంవత్సరంలో కేసుల్లో చిక్కుకునే ప్రభావం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీరికి నిజంగా కష్టకాలం అని చెప్పొచ్చు. మీనరాశి జాతకులకి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం చూడబోతున్నారు. అయితే మీనరాశిలో శని ప్రవేశించే సమయానికి మీనరాశిలో ఏలినాటి శని 2వ దశ ప్రారంభమవుతుంది. ఈ యొక్క దశ మీనరాశి జాతకులకు అత్యంత ఇబ్బందికరంగా ఉంటుంది. సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఉంది. 2-3 దశలు చూడవలసి ఉన్న మీనరాశి జాతకులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి జాతకులు ఈ సమయంలో చాలా కష్టాలతో కూడుకుని ఉంటుంది. ఏ పని చేసిన ప్రతికూల ఫలితాలు చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి కష్టాలు ఉంటాయి. మీనరాశి జాతకులకు శని సాడేసతి యొక్క ప్రతికూల ఫలితాలు అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఏలినాటి శని ప్రభావం చూస్తున్న మేషం, కుంభం, మీనరాశుల వారు మొత్తం 3 దశలు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఏలినాటి శని ప్రభావం నుంచి కాపాడుకోవడానికి కొన్ని పరిహారాలు చేయాలి. శనిగ్రహ పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది. పేదలకు సహాయం చేయడం కూడా ఏలినాటి శని ప్రతికూల ఫలితాల నుండి కాపాడుతుంది. ఏలినాటి శనితో ఇబ్బంది పడేవారు ఏలినాటి శని నుంచి బయటపడడం కోసం కొన్ని పరిహారాలు చేస్తే కష్టకాలం నుంచి బయటపడవచ్చు. శనికి ఇష్టమైన పనులు చేస్తే ఏలినాటి శని ప్రభావం కాస్త తగ్గుతుంది. శనికి శివారాధన చేస్తే అంటే అత్యంత ప్రీతి కనుక ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు ప్రతినిత్యము శివలింగానికి జలాభిషేకం చేసి శివారాధన చేస్తే శని దోషాల నుంచి ముక్తి కలుగుతుంది. అంతేకాదు పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఏలినాటి శని దోష నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక 108 సార్లు ప్రతినిత్యము పరమశివుని మహామృత్యుంజయ మంత్రాన్ని దీక్షతో భక్తి శ్రద్ధలతో జపిస్తే కూడా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. శని మంత్రాన్ని జపిస్తే కూడా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఇక ప్రతి శనివారం వేకువజామున నిద్రలేచి శివాలయంలో శివునికి పంచామృతాలతో పూజలు చేసి శనిదేవుని నువ్వుల నూనె, నల్లటి వస్త్రాలు సమర్పించి నల్ల నువ్వులతోటి పూజిస్తే శని శాంతించి కరుణిస్తాడు. ప్రతి శనివారం రోజు అన్నదానం, వస్త్రదానం, గొడుగు, చెప్పులు వంటివి దానం చేసి శనిదేవుని ప్రార్థించడం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.